బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి గజ్వేల్లో ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. దాదాపు 6 గంటల సేపు ఆయన్ను విచారించారు. అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అసలు పోలీసులు పల్లవి ప్రశాంత్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఓకే. బిగ్ బాస్ ప్రతి సీజన్ సాఫీగానే సాగింది. కానీ సీజన్ 7 మాత్రం ట్యాగ్లైన్కు తగ్గట్లే ఉల్టా పుల్టాగా మారింది. విన్నర్గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. 19 మంది కంటెస్టెంట్స్లో టాప్ ప్లేస్ సంపాదించుకున్నాడు. జనాలు కూడా ప్రశాంత్ను ఆదరించారు. అయితే విన్నర్ అయిన తర్వాత అంతా మారిపోయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్పై దాడులు జరిగాయి. వారి కారు అద్దాలు పగలగొట్టారు. దీంతో రచ్చరచ్చ జరిగింది. ఫినాలే అయిన తర్వాత బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ అమర్దీప్, అశ్విని కారు అద్దాలు పగలగొట్టారు. గీతూ రాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతో పాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో A1గా ప్రశాంత్, A2గా మనోహర్, A3గా అతడి స్నేహితుడు వినయ్ను చేర్చారు. ఇప్పటికే A4గా ఉప్పల్కు చెందిన సాయి కిరణ్, అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్, మనోహర్తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని తన ఇంట్లో ఉన్న ప్రశాంత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకున్న తర్వాత 6 గంటల సేపు ప్రశాంత్ను విచారించి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్తో పాటు ఆయన సోదరుని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ప్రశాంత్ జైలుకు వెళ్లడంపై సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. అరెస్ట్ కరెక్టే అని కొందరు, కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.